దాసరాజు మంచి బుద్ధి కలవాడు. అతడు శంతన్ని ఉద్దేశించి, ఈ వయసులో ఉన్న ఇతర కన్యల మాదిరిగానే నా కుమార్తెకు కూడా ఎవరినైనా ఇచ్చి వివాహం చేయడంలో సంశయం లేదు. మీ వంటి ప్రభువు ఆమెకు తగినవారు. అయినా తమరు ఆమెను వివాహం ఆడడానికి ముందు నాకొక వాగ్దానం చేయాలి అన్నాడు. దానికి శంతనుడు, కేవలం వాగ్దానమే, అయితే చేస్తాను అన్నాడు. యువతి తండ్రి, నా కుమార్తెకు మీకు కలిగే కుమారుడే మీ తరువాత రాజ్యాన్ని పాలించాలి అనే వాగ్దానం చేయాలి అని కోరాడు. అయితే శంతనుడు ఆ వాగ్దానం చేయలేకపోయాడు. ఎందువల్లనంటే ఆ విధంగా వాగ్దానం ఇవ్వడం అనేది యువరాజై ఉండి రాజుకు కాబోయే దైవాంశ సంభూతుడైన దేవవ్రతుణ్ణి, గంగాదేవి పుత్రుణ్ణి వెనుకకు నెట్టినట్లు ఉంటుంది. ఈ మూల్యం చెల్లించి యువతిని వివాహం ఆడటం సిగ్గుచేటు. తక్షణమే అతడు తాను కోరినది నెరవేరలేదని విచారంతో హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. ఈ విషయం ఇతరులకు తెలియకుండా తనలో తానే మదనపడుతున్నాడు. ఓ రోజున దేవవ్రతుడు తండ్రి శంతనుని ఉద్దేశించి, తండ్రి, మీకు కావలసినవన్నీ ఉన్నాయి. ఎందుకు మీరు విచారంగా ఉన్నారు? మీరు ఏదో ఓ రహస్య అంశం గురించి మదన పడుతున్నట్లు అనిపిస్తుంది అన్నాడు. నాయనా, నీవన్నది నిజం. ఎంతో హృదయ భారంతో ఆందోళనతో ఉన్నాను. నువ్వు నాకు ఏకైక కుమారుడివి. నువ్వెప్పుడు యుద్ధ సంబంధాల కార్యాలలోనూ శత్రురాజులను జయించడంలోనూ మునిగి ఉంటావు. ఈ ప్రపంచంలో జీవితం బుద్భుతప్రాయం వంటిది. యుద్ధాలు నిరంతరం ఉండేవే. ఏదైనా జరగరాని హాని నీకు జరిగితే మన వంశం అంతరించిపోతుందని బాధపడుతున్నాను. నీవు 100 కుమారులకు సమానం. జ్ఞానులు, వేదవేత్తలు ఏమంటారంటే, క్షణభంగురమైన ఈ ప్రపంచ సృష్టిలో ఏకైక కుమారుడిని కలిగి ఉండటం అతడు లేనట్లుగానే తలంచాలి. వంశం వృద్ధి చేయాలనే కోరిక నాకు కలిగింది. ఇదే నా విచారానికి కారణం అని శంతనుడు చెప్పాడు. వాస్తవంగా జరిగిన కథను చెప్పడానికి సిగ్గుపడి శంతనుడు డొంక తిరుగుడుగా కుమారుడికి చెప్పాడు.